వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. భారతదేశం వెలిగిపోతుంది, తెలంగాణ వెలిగిపోతుంది, ఇలా రాష్ట్రాలు ఇట్లా రకరకాలుగా ఇండియా ఈజ్ షైనింగ్, తెలంగాణ ఈజ్ షైనింగ్ అని చెప్పేసి చెత్త స్లోగన్స్ అన్నీ కూడా, అబద్ధపు స్లోగన్స్ అన్నీ కూడా ఇవాళ పాలకులు ఇస్తూ ఉన్నారు. అట్లాంటి పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఇవాళ ప్రపంచ వేదిక, ఆర్థిక వేదిక ఒక కీలకమైన విషయాన్ని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక ఇవాళ భారత్ చెంప మీద కొట్టినట్టు, ఒక దెబ్బ మీద కొట్టినట్టుగా ఒక వాస్తవాన్ని ఇవాళ మనకు మన ముంగడ పెట్టింది. లింగ వివక్షతలో మనం ఎక్కడ ఉన్నామంటే 131 స్థానంలో ఉన్నాం. గత ఏడాది మనం 129వ స్థానంలో ఉండి ఇంకా మనం పడిపోయినాం, 131 స్థానానికి పడిపోయినాం. అదే బంగ్లాదేశు గత ఏడాదితో పోల్చుకుంటే 75వ స్థానం నుండి 75వ స్థానం మెరుగుపరుచుకొని ఇవాళ 25వ ర్యాంకులో ఉంది. 25వ ర్యాంకులో బంగ్లాదేశ్ ఉంది. అంటే చూడండి, చిన్న దేశం బంగ్లాదేశ్, ఇస్లామిక్ కంట్రీ. ఇవాళ అది 25వ స్థానంలో ఉంటే మనము ఎక్కడున్నాము? బంగ్లాదేశ్ కంటే దుర్మార్గంగా 131 స్థానంలో ఉన్నాం. ఇలా గప్పాలు కొడుతున్న మోడీ దేశంలో మొత్తం వికసించిపోతుంది. వికసిత్ భారత్ ఎవరిని వికసిస్తుంది? సంపన్న మహిళలను వికసిస్తున్నది. ఆధిపత్య కులాల మహిళలు వికసిస్తున్నారు, ఆధిపత్య వర్గాలు వికసిస్తున్నాయి, ఆధిపత్య పురుషులు వికసిస్తున్నారు, అదాని అంబానీలు వికసిస్తున్నారు. వికసిత్ భారత్ ఇవాళ ఎవరిది అంటే సంపన్నులది, అదాని అంబానీలది. వాళ్ళు వికసిస్తున్నారు. పేద మహిళలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ, పేద ప్రజలు కానీ వికసించడం లేదు మోడీ గారు. ఇవాళ మీరు ఇన్ని గప్పాలు కొడుతున్నా ప్రపంచ ఆర్థిక వేదిక ఏం చెప్తున్నది? భారత్ 4వ స్థానంలో, 4వ సంపన్న శ్రేణి. మరి ఇలా మహిళలు, ముఖ్యంగా పేద మహిళలు, బడుగు బలహీన వర్గాల మహిళలు ఉన్నారా దాంట్లో, ఆ సంపన్నతలో? ఇవాళ 33% రిజర్వేషన్లు మీరు అమలు చేస్తామంటున్నారు కదా. మరి 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేస్తే ఆ మహిళలలో SC ST BC మహిళలు, మైనారిటీ మహిళలు ఉన్నారా? మోడీ గారు రేపు వస్తారా? వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వస్తారా? రారు. మళ్ళీ ఎవరు వస్తారు దాంట్లో అంటే సంపన్న ఆధిపత్య కులాల మహిళలు మాత్రమే వస్తారు. కాబట్టి ఈ దేశము సంపన్న ఆధిపత్య కులాలది. మహిళలలో కూడా సంపన్న ఆధిపత్య కులాల మహిళలు మాత్రమే ఇవాళ ఎదిగింది తప్ప ఈ దేశంలో ఉన్న 85% ఉన్న BC SC ST మహిళలు ఎదగలేదు. వాళ్ళే మెజారిటీ. అందుకే ఇవాళ మనం 131 స్థానంలోకి పడిపోయినాము. లింగ వ్యత్యాసంలో మనం 131 స్థానంలో ఉన్నాము. మనకి ఇవాళ అంత దుర్మార్గంగా వ్యత్యాసం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ దేశమైనా వికసిత్ భారత్గా చెప్పుకోవాలనుకుంటే మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలను బట్టే, వాళ్ళ అభివృద్ధిని బట్టే ఇవాళ ఆ దేశం వికసిత దేశమా, వినాశనమైన దేశమా అని చెప్పుకోవడానికి వీలైతుందని చెప్పాడు అంబేద్కర్. ఇవాళ మన వికసిత భారత, ఇది వినాశనమైన భారత. ఇవాళ మహిళల పట్ల వినాశనమైన భారత్ అని చెప్పేసి ఇవాళ మనకు ఈ 131 స్థానం తెలియజేస్తుంది. అదే ఒక ఇస్లామిక్ కంట్రీ, అది ఒక బంగ్లాదేశ్, అది ఒక మతతత్వ దేశంగా ఇవాళ ఆ దేశంలో రాజకీయ అనిశ్చితికి కారణంగా చెప్పబడుతున్న భారత్ కానీ, చైనా కానీ తమ ఆధిపత్యం కోసం అక్కడ అంతర్గత పోరును ఒక రకంగా బలపరుస్తున్న క్రమంలో ఇవాళ అది బతికి బట్టగట్టి ఒక ఆర్థికవేత్త నాయకత్వంలో ఎదుగుతున్నది. ఇప్పుడు అక్కడ మహిళలు అద్భుతంగా పురోగతి సాధిస్తున్నారు.
ఆ పురోగతిలో భాగంగా 75 స్థానాలు ఎగబాకి ఇవాళ 25వ స్థానంలోకి ర్యాంకును దక్కించుకున్న బంగ్లాదేశ్ కంటే భారత్ దుర్మార్గంగా వెనుకబడ్డది. మహిళా లింగ వివక్షతలో లింగ వ్యత్యాసంలో బంగ్లాదేశ్ కంటే దాదాపు 100 ర్యాంకులు వెనుకబడిపోయింది భారత్. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతకంటే వికసిత భారత్, సంపన్న భారత్, 4వ ఆర్థిక సంపన్న భారత్గా ఇవాళ ఎదుగుతున్న ఈ దేశం ఇవాళ 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల పట్ల కానీ పురుషుల పట్ల కానీ ఈ సమాజం పట్ల కానీ ఎంత వివక్షతతో కూడుకున్న భారత్ ఎదుగుతుందో, సంపన్న భారత వైపు, పేదల భారత వైపు ఈ రకమైన వ్యత్యాసాల భారతాన్ని ఇవాళ మనం చూస్తున్నాము. అందులో ప్రధానంగా 50% జనాభా కలిగిన మహిళలు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు వాళ్ళ వెనకబడి ఉన్నారు. ఇంకా గతం కంటే కూడా ఇంకా వెనకబడిపోయింది వాళ్ళు అని చెప్పేసి మనకి లెక్కలే తెలియజేస్తూ ఉన్నాయి. 129వ స్థానం నుండి 131 స్థానంకు పడిపోయినాం. దుర్మార్గంగా ఈ దేశం వెనకబడుతుంది, ముందు పడట్లేదు. ఇది వికసిత్ భారత్ కాదు, వెనకబడ్డ భారత్, వినాశనమైన భారత్గా మిగిలిపోయే పరిస్థితి ఇవాళ కనబడుతున్న పరిస్థితి. దీన్ని గమనించకుండా ఇలా మొత్తం ప్రపంచ వేదికలంతటా కూడా మేమంతా వికసిత్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పేసి మోడీ ఏ ప్రగల్భాలు పలుకుతున్నాడో ఆ ప్రగల్భాలన్నీ ఉట్టి మాటలే, నిజంగా వాస్తవానికి అవి నీటి మూటలు అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. సో ఈ అంశాల పట్ల మీ యొక్క కామెంట్ను తెలియజేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ అనేది మా బూస్టింగ్. ఒక రకంగా ఇలా D6 ఇలా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలబడుతుంది, ముఖ్యంగా మహిళల పక్షాన, అందులో పేద మహిళల పక్షాన, అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల పక్షాన నిలబడుతుంది. కాబట్టి వాళ్ళపై మీ అభిప్రాయం తెలియజేయండి. మన ఛానల్ ఉద్యమ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పెరియార్, జై పులే.